'డబుల్ స్మార్ట్ శంకర్' సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా స్టోరీ విషయానికొస్తే గనక 'బిగ్ బుల్' అయిన మన 'సంజయ్ దత్' గారు ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో, ఆయన తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో, ఆయన లోపల ఉన్న డేటా మొత్తం ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్‌తో మొత్తం అందరి మీద రిసర్చ్ చేస్తూ కొంతమంది మీద ప్రయోగాలు చేసి సక్సెస్ అవ్వక ఎదురు చూస్తూ ఉంటే మన 'ఇస్మార్ట్ శంకర్' కోసం వెతుకుతారనమాట. సో, 'ఇస్మార్ట్ శంకర్' దొరుకుతాడు. సో, ఆయన బ్రెయిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? అన్నదే సినిమా స్టోరీ. మనకి 'ఇస్మార్ట్ శంకర్ 1లో' గనుక చూసుకుంటే గనక పోలీస్ ఆఫీసర్ యొక్క మెమోరీస్ మొత్తం గుర్తొస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ఏంటంటే వాళ్ళ మదర్‌కి సంబంధించిన మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. 'పూరి' గారు ఈ సినిమాతో కమ్‌బ్యాక్ అవుతున్నారా అని చెప్పాలంటే అవ్వకపోవచ్చే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఇంచుమించు 'ఇస్మార్ట్ శంకర్' లానే ఉంటుంది. సో, మనకి 'పూరి' గారు కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఒక సూపర్ స్టార్‌తో ఒక పెద్ద హిట్ పడాలి. ఆయన రేంజ్ అదనమాట. సో, ఆయన రేంజ్‌కి అది 'ఇస్మార్ట్ శంకర్' అన్నది. ముఖ్యంగా